తెలంగాణ సాంప్రదాయం ప్రకారంగా బతుకమ్మ సంబరాలు నిర్వహించుకుంటున్నామని సెయింట్ పీటర్స్ హై స్కూల్ కరెస్పాండెంట్ నారాయణ రెడ్డి అన్నారు. హనుమకొండలోని విద్యానగర్ సెయింట్ పీటర్స్ ఈడియు హై స్కూల్లో నిర్వహిస్తున్నటువంటి బతుకమ్మ సంబరాల్లో ఆయన పాల్గొని మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం మా పాఠశాలలో సాంప్రదాయం ప్రకారంగా బతుకమ్మ సంబరాలను నిర్వహించుకుంటున్నామని అన్నారు. మన బతుకమ్మ పండుగ సంబరాలను చూసి ఇతర దేశాలు కూడా ఎంతో ఆనందంగా జరుపుకుంటున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. బతుకమ్మ సంబరాలు మన తెలంగాణకి చాలా ముఖ్యమైనటువంటి ఒక పండుగ. ఆ పండుగ చేయటం అనేది మన అందరి యొక్క అదృష్టంగా భావించాల్సిన అవసరం ఉంది. బ్రతుకు జీవుడు అనేటువంటి భావనతో బతుకమ్మ అనేది, ఆ బతుకమ్మ అంటే మనకి ఈ సీజన్లో మనకు తంగడాకు, తంగడి పువ్వు, తంగడి చెట్లు మనకు తెలంగాణలో ప్రాధాన్యత ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి అందుకని మన తెలంగాణకు ఇది ముఖ్యమైన పండుగల్లో చాలా ఇంపార్టెంట్. దీంతోపాటు విజయదశమి కూడా మన తెలంగాణలోనే బాగా చేసుకుంటాము. ఇతర ప్రాంతాల కంటే మన తెలంగాణకు ఉన్నటువంటి ముఖ్య పండుగలలో ఈ రెండు పండుగలు చాలా ముఖ్యమైన పండుగలు. దీనికి కారణాలు ఏంటంటే కొంచెము పంటలకు రావడం కానీ, లేదా కొంత వ్యవసాయదారులకు కూడా వెసులుబాటు కలగటం కానీ, అన్నిటికంటే ముఖ్యంగా మనకు అందరిలాగా పండుగలు తక్కువ ఉంటాయి. ఉన్న తక్కువ పండుగలలో ముఖ్యమైన పండుగలు ఇవి కాబట్టి స్త్రీలు పురుషులు కలిసి సంతోషంగా స్త్రీలు ఆనందపడేటువంటి సందర్భాల్లో పురుషులు కూడా దానికి విజిట్ చేస్తుంటారు. ముఖ్యంగా మన వరంగల్లో దాదాపు ఒక 50 సంవత్సరాల నుంచి దగ్గరగా చూస్తున్నాను. ప్రతి ఒక్కరూ దాదాపు ఈవెన్ మతానికి అతీతంగా పార్టిసిపేట్ చేసి ఈ పండుగలో ఆనందంగా పాల్పంచుకుంటున్నందుకు ప్రతి ఒక్కరిని అభినందిస్తూ, ముఖ్యంగా ప్రతి సోదరుని కూడా సోదరిమణిని కూడా ఈ విధంగానే జీవితాంతం సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని వారిని కూడా దీవిస్తూ సెలవు తీసుకుంటున్నాను. సెయింట్ పీటర్స్ ఎడ్యు స్కూల్ విద్యానగర్లో మనం ఈ బతుకమ్మ పండుగను ఘనంగా తరగతి వారీగా ప్రతి అమ్మాయి ఒక చిన్న బతుకమ్మను ఆమె స్థాయికి తగిన బతుకమ్మను చేసుకొచ్చేసి బతుకమ్మ చేయటంలో పార్టిసిపేట్ చేసి, తల్లిదండ్రులే కాకుండా పిల్లలే పార్టిసిపేట్ చేసి తీసుకొచ్చి ఆ పాటలు పాడుకుంటూ డ్యాన్స్ చేసుకుంటూ ఆ యొక్క బతుకమ్మ యొక్క ప్రాధాన్యతను వారికి తెలియపరచడం అనేది మన టీచర్ల యొక్క గొప్పతనము. ఆ టీచర్లందరినీ అభినందిస్తూ, పిల్లల్ని ప్రోత్సహించి పిల్లల తయారీలో తల్లిదండ్రులు బాధ్యత తీసుకున్నందుకు తల్లిదండ్రులు కూడా అభినందిస్తూ, ఇలాంటి పండుగ రోజులలో పిల్లలకు ఇంకా ఉత్సాహం కలిగేటట్టుగా, ఎందుకంటే ప్రతి విద్యార్థి కూడా మానసిక ఉత్సాహంగా ఉన్నట్లయితే తప్పనిసరి భవిష్యత్ అంతా వాళ్ళకు ఉత్సాహంగా చదువు నేర్చుకోగలరు. చదువు నేర్చుకున్నట్లయితే సంతోషంగా జీవించగలరనే నమ్మకం మాకుంది. కాబట్టి ఇలాంటి పండుగలే కాకుండా ప్రతిరోజు కూడా మన పిల్లల్ని ఆనందపరచడానికి ఇంటి దగ్గర తల్లిదండ్రులు, పాఠశాలలో టీచర్లు కనుక ఏర్పాటు చేసినట్లయితే